ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణ ప్రవచనం అంతర్గతంగా ఈరోజు మనం లింగావిర్భావం గురించి తెలుసుకుందాం. అసలు లింగము అంటే ఏంటండి? శివాలయానికి వెళ్ళి శివలింగ దర్శనం ఎందుకు చేయాలి? చూడండి, మనం ఏ గుడికి వెళ్ళినా అందరి మూర్తులు ఎలా ఉంటారు? కరచరణాదులతో, అంటే కాళ్ళు చేతులు ఉండి చేతులతో ఆశీర్వదిస్తూ కాళ్ళు రెండు కూడా పక్క పక్కనే పెట్టుకుని నిలబడినట్టుగా, లేదా కూర్చుని ఒక కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నట్టుగా అలా ఉంటారు. కానీ ఒక్క పరమశివుడు మాత్రం లింగస్వరూపంగా ఎందుకు ఉంటాడు? దీని వెనకాల ఏదైనా భావన ఉందా? అసలు శివలింగానికి ఎటువైపు తిరిగి పూజ చేయాలి? అంతే కదండి. శివలింగానికి ఎటువైపు తిరిగి ఎటు మొహము మూతి అన్నట్టుగా ఏం ఉండవు కదండి. ఈ లింగాకృతి అసలు ఎందుకు వచ్చింది? ఈ లింగము అనే మాటకు అర్థం ఏమిటి? వీటన్నిటికీ మనం సమాధానాలు తెలుసుకోవాలి కదండి. అసలు మనం భగవంతుని స్వరూపాన్ని పట్టుకోవడంలో మనసు మునక వేయడానికి ఒక తేలిక మార్గం వేదం చెప్పింది. ఒక పదార్థం ఉంది, అది మన కళ్ళకి కనబడదు. అది మన మాంసనేత్రంతో చూస్తే నామరూపాలు కనబడతాయి, కానీ ఆ పరబ్రహ్మ స్వరూపం మాత్రం మన కంటికి కనబడదు. అంతే కదండి. పరమేశ్వరుడైనా విష్ణుమూర్తి అయినా ఏదైనా మనకి ఒక మూర్తి రూపంలో ఉన్నదే తెలుసు, కానీ ఆయన ఎలా ఉంటాడు అన్నది తెలియదు. దాన్ని మనం మన కంటితో చూడలేం. ఈ కంటి చేత చూడలేని పరబ్రహ్మం ఉన్నదే అని మాత్రం మనకు తెలుస్తూ ఉంటుంది. చూడండి, గాలిని మనం ఎప్పుడూ చూడలేం, కానీ గాలి వలన మనం బతుకుతున్నాం. సర్వేంద్రియాల వలన గాలి వేస్తోంది. గాలి వీస్తోంది అని మనం తెలుసుకుంటున్నాం. అంటే మన చర్మానికి తగిలితే చల్లగా ఉండడము, వేడి గాలి తగలడము, గాలి వీస్తోంది అని తెలుసుకుంటున్నాం. గాలి వెయ్యకపోతే ఉక్క పోసేస్తోంది, బాబాయ్ చెమట పట్టేస్తోంది, గాలి లేదు అంటాం. భగవంతుడు కేవలం మనకి మాంసనేత్రానికి కనబడనంత మాత్రం చేత భగవంతుడు లేడు అని అనుకోకూడదు. ఈ ప్రకృతిలో అనేక విషయాలు జరుగుతున్నాయి. దీనికి ఎవరు కర్త? ఈ పనులన్నింటినీ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి కదండి. ఒక పూల కుండీలో మనం ఒక మల్లెతీగ వేసామనుకోండి, దానికి ఒక చిన్న మొగ్గ పుట్టింది. ఆ మొగ్గను వాసన చూసినట్లయితే దానికి ఏ వాసన ఉండదు. మల్లె పువ్వుకు ఉండవలసిన వాసన మొగ్గకు ఉండదు. ఆ మొగ్గను అలాగే ఉంచి మన్నాడు ఉదయం ఆ కుండీ దగ్గరకు వచ్చి చూస్తే అది కొంచెం పెరుగుంటుంది. ఆ మొగ్గ పెరగడంలో దానికి ఉన్న రేకుల దగ్గర నుంచి కింద ఉన్న చిన్న చిన్న ఈనెల దగ్గర నుంచి అన్నీ సమంగా పెరుగుతాయి. ఒక రోజుకి అది పెద్ద మల్లె మొగ్గ అవుతుంది. సాయంకాలం అయ్యేసరికి అది బాగా అరవిరిసి ఉంటుంది. మనం ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు వాసన కూడా చూడక్కర్లేదండి. అక్కడికి వెళ్ళి నిలబడినా దానిలోంచి మల్లెపూ వాసన వచ్చేస్తూ ఉంటుంది. ఈ మొగ్గను ఇలా పెంచిన వాళ్ళు ఎవరు? ఈ మల్లె మొగ్గలోకి మల్లె వాసన ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరు? మనం కాదు కదా. అంతవరకు ఖచ్చితం కదండి. అలాగే ఒక సన్నజాజి తీగ యందు సన్నజాజి స్వరూపమే ఉండాలి. ఒక మడిలో మనం ఒక మల్లె చెట్టు, ఒక జాజి తీగ, ఒక కుంకుడు చెట్టు మూడింటిని పోసి నీళ్లు పోసాం అనుకోండి, ఒకే నీటిని తాగి పెరిగిన ఈ తీగల మల్లెపువ్వు వాసనే ఇస్తుంది, జాజి పువ్వు వాసనే ఇస్తుంది, కుంకుడికాయ చేదు కలిగిన కుంకుడుకాయలనే ఇస్తుంది కుంకుడు చెట్టు. అదే మట్టి కదా, అదే మనం పోస్తున్న నీళ్లు కదా, ఈ మూడింటిని మట్టిలో వేసింది మనమే కదా. అదే మట్టిలోంచి 3 ముక్కలు 3 రకాలుగా సౌరభాన్ని కాయను ఇచ్చేటట్టుగా శాసనం చేయగలము అనుకుంటే అది తప్పు. 3 మొక్కలు 3 రకాలైన వాసనని ఇచ్చేటట్టుగా చేసింది ఎవరు? ఇవి ఇలా పెరగడానికి ఎవరో ఒక కర్త ఉన్నాడు, ఎవరో ఒక మనిషి ఉన్నాడు. ఇలా పెరిగేటట్టుగా చేసే కర్త ఎవడైతే ఉన్నాడో అతనే బ్రహ్మము. ఇప్పుడు ఈ బ్రహ్మం ఎక్కడుంది అంటే మనకు కనబడట్లేదు కదా. శాస్త్రం బ్రహ్మం ఎక్కడ ఉంది అని అడగకు అని చెప్పింది. మనం బ్రహ్మంలోనే ఉన్నాం, మనమే బ్రహ్మమై ఉన్నాం, కానీ అది మనకు తెలియడం లేదు అని చెప్పింది శాస్త్రం. కాబట్టి ఇప్పుడు అంతటా నిండిపోయిన ఈ పరబ్రహ్మాన్ని చూడడానికి మన మాంసనేత్రం సరిపోదు. ఈ మాంసనేత్రం మహా చూస్తే ఆకాశంలో మన భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దదైన నక్షత్రాన్ని చిన్నదిగా మిళుకుమన్నట్టుగా చూస్తుంది. అంత మాత్రం చేత నక్షత్రం చిన్నదిగా ఉండదు. అది భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దది, కానీ అది చాలా దూరంలో ఉండడం వల్ల అది చిన్నదిగా మిళుకు అన్నట్టుగా కనబడుతుంది. కన్ను చూపించింది సత్యం కాదు. మనం సూర్యాస్తమయం అయిపోయింది అంటూ ఉంటాం, కానీ సూర్యుడు అస్తమించలేదు. సూర్యుడికి అభిముఖంగా ఉండకుండా చాటుగా భూమి తిరుగుతోంది. కంటి చేత దర్శనమైనవన్నీ సత్యాలు కావు. ఒక చోట దూరంగా కొండ మీద పొగ కనబడిందే అనుకోండి, అక్కడ అగ్నిహోత్రం ఉందని అనుకుంటాం. దగ్గరికి వెళ్ళి చూస్తే అది పొగమంచు. కొండంతా చల్లగా ఉంటుంది. మన కన్ను చూసి చెప్పింది ఏదో అది ప్రమాణం కాదు. ఏది ప్రమాణం?
వేదం ప్రమాణం. ప్రమాణమైన వేదం ఎవరి చేత చెప్పబడిందో వాళ్ళే ఆ పరబ్రహ్మానికి అంతటికీ కర్త. ఈ కర్తని మనం చూడలేం, అది మనకి కుదరదు. ఎందుకు చూడలేము? మనకు చూడడానికి ఇవ్వబడిన సాధనం ఏంటండి? కళ్ళు. ఈ నేత్రం లోపల ఉన్న పరబ్రహ్మం వలన ప్రకాశిస్తోంది. లోపల ఎవరున్నారు? మన కళ్ళలో కానివ్వండి, మన ప్రతి అవయవంలోనూ బ్రహ్మ ఉంది. కాబట్టి ఈ నేత్రం లోపల ఉన్న పరబ్రహ్మం వలన ప్రకాశిస్తోంది కన్ను. దానికి ముందు చూపే తప్ప వెనక్కి తిరిగి లోపలికి చూడడం రాదు. వెనక నుంచి పడుతున్న ఆత్మశక్తి చేత పైకి చూడడం మాత్రమే వచ్చు. మనకి నామరూపాత్మకమైన జగత్తును ఒక్కదానినే ఈ నేత్రం చూపించగలదు. పట్టకారిని చెయ్యి పట్టుకోగలదు, కానీ చేతిని పట్టకారు కూడా ఎప్పుడూ పట్టుకోలేదు. అంతే కదండి? ఇది మీకు అర్థమైందో లేదో? మనం ఏదైనా ఒక గిన్నె పాలు పొంగుతున్నాయనుకోండి, చేత్తో పట్టకారుని పట్టుకుని ఆ పాలగిన్నె దింపుతాం. అంతేగాని పట్టకారు వచ్చేసి నీ చేతిని పట్టుకున్నాను, నువ్వు పాలగిన్నె దింపు అనదు కదండి. కాబట్టి కన్ను ఆత్మచేత ప్రకాశించాలి తప్ప కన్ను ఆత్మని ప్రకాశింపచేయలేదు. కాబట్టి ఈ మాంసనేత్రాన్ని పరబ్రహ్మ చూడలేదు. అయితే సృష్టిలో వివిధ పనులు చేస్తున్న కర్త అయిన పరబ్రహ్మం మనం చూడలేమా? దానికి శాస్త్రం సమాధానం చెప్పింది. అంతటా నిండిపోయిన వాడిని తీసుకువచ్చి వాడి రూపమే ఇక్కడ ఉంది అని మీకు అందేటట్టుగా దీని యందు ఈశ్వరుడు నిర్దేశించబడినాడు అని మనకి అర్థం అవడానికి ఒక వస్తువుని మీకు చూపిస్తాం. అదే పరబ్రహ్మం, దానికే లింగము అని పేరు అని శాస్త్రం చెప్పింది. లింగము అనే మాట అక్కడొచ్చిందండి. లింగ దర్శనానికి విచారణ వలన ఆర్తి ప్రధానం. మనకి ఎప్పుడో ఒకప్పుడు విచారణ కలగాలి. కంటికి కనపడుతున్నవన్నీ సత్యాలనుకుని వెళ్ళిపోయినట్లయితే అందులో తప్పేమీ లేదు. మన కంటికి భార్యాబిడ్డలు కనపడతారు, ఇవి సత్యం అనుకుని మన జీవితంలో వెళ్ళిపోవడం మొదలు పెడితే చివరికి అవి సత్యాలు కావని తెలుస్తుంది. 2 ఎండుకట్టలు నదీ ప్రవాహంలో కలుసుకున్నాయి. అలా కలుసుకున్నవి దీర్ఘకాలం కలిసి ప్రయాణం చెయ్యవు. ఏదో ఒకనాడు ఒక కట్ట విడిపోతుంది, ఆ తర్వాత రెండవ కట్ట కూడా విడిపోతుంది. ఏది సత్యమని మనం నమ్మి తిరుగుతున్నామో అది చివరకు అసత్యం అవుతుంది. అందుకే చూడండి, బంధాలు అనేవి శాశ్వతం కాదు. అలాని బంధాలని మనం తెగటార్చేసుకోకూడదు. ఇది కాలగర్భంలో కలిసిపోయేటటువంటి సత్యం. కానీ మనం కొంతకాలం ఉండి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉన్నది, మనకి ముందు ఉన్నది అయినటువంటి ఒక వస్తువు ఉంది. ఆ వస్తువు ఏదో అది సత్యవస్తువు. ఆ సత్యవస్తువుని గురించి విచారణ చేయడానికి దీనిని మనం ఋతుమంతం చేసుకోవాలి. దీనిని ఆధారంగా చేసుకుని దానిని పట్టుకోవాలి. దానిని ఒకసారి చూడాలన్న తాపత్రయం మనకు కలగాలి. అది 2 కారణాల చేత ఆవిర్భవిస్తుంది. చూడాలని తాపత్రయపడిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ ఆర్తిని చూసి వాళ్ళకి కనపడడం కోసమని ఆయన వచ్చాడు. అందుకే ఇలా మేము చూడాలనుకున్న పరబ్రహ్మం వాళ్ళు ఎలా కోరుకున్నారో అలా కనబడింది అన్నారు. పూర్వం మన ఇళ్లలో చూడండి, కొన్ని శుభకార్యాల సందర్భంలో పంచదారతో చిలకలు చేసి కోడిపుంజులు, నెమళ్ళు, హంసలు ఇలాంటివన్నీ తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొని తీసుకొచ్చేస్తూ ఉండేవారు. వాటిని ఒక పళ్ళెంలో పెట్టి పిల్లలు సంతోషిస్తారని వాటిని వాళ్ళకి చూపించేవాళ్ళు. ఇందులో ఒక పంచదార కోడిని పిల్లవాడు తిన్నాడు అనుకోండి, అది ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. వాడు నెమలను తింటే అది కూడా తీయగానే ఉంటుంది. హంసను తిన్నా, కోడిని తిన్నా, దేన్ని తిన్నా అది తీయగానే ఉంటుంది. ఎందుకంటే కోడిగా, నెమలిగా, హంసగా కనబడుతుంది ఏంటండి? పంచదార పాకమే. కానీ పైకి పంచదార పాకం కనబడదు. దాని బదులు నామరూపాత్మకమైన కోడి, నెమలి, హంస ఇవి కనబడుతూ ఉంటాయి. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నామరూపాత్మకంగా కనబడే ఈ సమస్త జగత్తునందు నిండిపోయిన బ్రహ్మాన్ని ఈ కంటి చేత చూడాలని తాపత్రయపడితే శివలింగంగా ఆవిర్భవించింది. ఇది మొదటి కారణం. ఇక రెండవ కారణం, సృష్టి యందు మన ప్రమేయం లేదు. సృష్టి యందు మన ప్రమేయం అనేది సత్యమే అయితే ప్రపంచంలో సంతానం లేని వారన్నది అనేది ఉండకూడదు కదండి. ఈశ్వరానుగ్రహం వలన సృష్టి జరుగుతోంది. ఏ ప్రాణికి ఎటువంటి ప్రాణి పుట్టాలో ఈశ్వరుడు నిర్దేశిస్తున్నాడు. కుక్క కడుపున కుక్కే పుట్టాలి, మేక కడుపున మేక పుట్టాలి, మనిషి కడుపున మనిషి పుట్టాలి. కాబట్టి ఈ సృష్టి చేసేవాడు ఈశ్వరుడు. ఒక కారణానికి మనం అహంకరిస్తాం, ఇది నేనే సృష్టించాను అని అంటూ ఉంటారు. మా అబ్బాయి నా కడుపున పుట్టినవాడు, నేను కన్నవాడు, నా మాట వినడం లేదు అంటూ ఉంటారు. అంటే ఇక్కడ నేను వాడి సృష్టికి కారకుడును అనే భావన ఒకటి ఏర్పడింది. కాబట్టి వాడు నా మాట వినాలి అనే ఉద్దేశం కూడా మనకు జరిగింది. నేను సృష్టించాను కాబట్టి నాకు అధికారం ఉంది అని అనుకుంటాం. కొందరు వీడిని చాలా కష్టపడి పెంచాం, కానీ ఇప్పుడు వీడు మేము చెప్పిన మాట వినడం లేదంటూ ఉంటారు. వాళ్ళు సృష్టించబడిన పదార్థాన్ని పెంచి పెద్ద చేసి నిలబెట్టి రక్షించి తమ మాట వినడం లేదని వాళ్ళు భావిస్తున్నారు. నిజానికి చదివించడం, నిలబెట్టడం ఇవన్నీ కూడా వాడి లోపల మేధారూపంలో ఉన్న ఈశ్వర ప్రకాశం వలన జరుగుతున్నాయి.
మనం దానికి కారకుడు అవడానికి మనల్ని నిమిత్తం చేసి ఈశ్వరుడు మనల్ని అనుగ్రహించాడు. మనకి కొడుకున్నాడు అని అనిపించుకోవడానికి కొడుకు కలిగేటట్టుగా మనల్ని అనుగ్రహించాడు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అన్నీ ఆయనే. అన్నీ ఆయనలో పెట్టుకుని ఆయనలోంచి తీసి ఇస్తున్నాడు. ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే. నేనే సృష్టికర్త, నేనే స్థితికర్త అని అహంకరిస్తే ప్రళయకర్త పాఠం చెప్పడానికి ఒకసారి రావాలి కదా. అది అసలు ఉద్దేశం. కాబట్టి ఏదైనా సరే మన వల్ల జరుగుతోంది అని అనుకోవడం చాలా పొరపాటు. మనము అన్నీ చేసేస్తున్నాం అనకూడదు. ఆ పరమేశ్వరుడి దయ వలన అన్నీ చేయగలుగుతున్నాం అనుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. అందుకని ఒకనాడు లింగావిర్భకాలం ముందు ఒకానొక కల్పంలో బ్రహ్మకి శ్రీ మహావిష్ణువుకి నేను బ్రహ్మము అంటే నేను బ్రహ్మము, నేను అదుకుణ్ణి అంటే నేను అదుకుణ్ణి అని వాదోపవాదం జరిగింది. వీళ్ళ మధ్య వాదోపవాదం జరుగుతుండగా అది తీవ్ర స్థాయిని పొందుతుంటే దేవతల మొరవన్న పరమేశ్వరుడు ఒక జ్యోతిస్తంభంగా వారి మధ్య ఆవిర్భవించాడు. ఇలా ఎందుకు ఆవిర్భవించాలి? జ్యోతి ముందుగా కంటిని ఆకర్షిస్తుంది, అంతే కదండి. జ్యోతి అంటే ఏంటి? వెలుగు. వెలుగు ఎక్కడుందో అక్కడ కళ్ళు ఆటోమేటిక్గా తిరిగిపోతాయి. కాబట్టి జ్యోతిగా ఆయన అక్కడ ఆవిర్భవించాడు. ఈ జ్యోతి స్తంభాన్ని చూడగానే బ్రహ్మగారికి శ్రీ మహావిష్ణువుకి వారి యందు ఉన్న వ్యగ్రత ఉపశమించి మన ఇద్దరం ఇలా చాలా గొప్పవాళ్ళం అనుకుని దెబ్బలాడుకుంటున్నాం కదా, మన ఇద్దరి మధ్యలో కొత్తది మరొకటి వచ్చిందేంటి? సరే, మన ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం తేల్చుకునేందుకు ఇది బాగా పనికొస్తుందని అనుకున్నారు. ఈ స్తంభాన్ని పైకి చూస్తే దాని చివర కనబడడం లేదు, కిందకు చూస్తే దీని మొదలు కనబడడం లేదు. అందువలన ఈ జ్యోతి స్తంభం ఎక్కడి నుంచి వస్తుందో తెలియడం లేదు. దీని ఆది కనుక్కోవడానికి శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్ళారు. చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి దాని చివర కనుక్కుందుకు వెళ్ళారు. ఇలా వెళ్ళిపోతున్న వాళ్ళలో కిందకి వెడుతున్న శ్రీమన్నారాయణుడు చాలా దూరం వెళ్ళిన తర్వాత అనుకున్నాడు, ఎంత వెళ్ళినా ఈ జ్యోతిస్తంభం మొదలు కనబడడం లేదు, కాబట్టి ఇది ఖచ్చితంగా పరబ్రహ్మమే, దీని మొదలు నేను కనపట్టలేకపోయాను అనుకుని మళ్ళా భూమి మీదకు వచ్చి కూర్చున్నాడు. బ్రహ్మగారు కొద్దిగా రజోగుణ సంపర్కం ఉన్నవాడు. ఆయన ఇంకా పైకి వెడుతూనే ఉన్నాడు. ఇంతలో ఒక కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు ఒకటి కింద పడింది. దానిని పట్టుకుని నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. ఇప్పుడు మొగలి పువ్వు ఎవరో ఒక మహానుభావుడు పరమభక్తితో నన్ను శంకరుడి మీద వేశాడు. ఒకసారి ఆయన తల తుడుచుకోవడంతో నేను కింద పడ్డాను. ఇలా నేను కొన్ని సంవత్సరాల నుండి పైనుంచి కిందకి పడుతూనే ఉన్నాను, అలా వస్తూనే ఉన్నాను. ఈ ప్రయాణం జరుగుతోంది, మీరెక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు, అయ్య బాబోయ్, నువ్వు పైనుండి ఎన్నో ఏళ్ల నుండి పడుతున్నానంటున్నావు, అయితే ఆ స్తంభం పై చివర నాకు ఎప్పటికి కనబడుతుంది, అయితే నాకు ఒక ఉపకారం చేస్తావా అని అడిగాడు. బ్రహ్మగారు కదండి అడిగింది, ఏం కావాలి అని అడిగింది మొగలి పువ్వు. ఏమీ లేదు, కిందకి వెళ్ళిన తర్వాత శ్రీమన్నారాయణ ఉంటాడు, నేను ఆ పైభాగాన్ని చూశానని సాక్ష్యం చెబుతావా అని అడిగాడు. చెప్పను అని అనడానికి ఆయన చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త, అందుకని చెబుతాను అంది మొగలి పువ్వు. శివమహాపురాణం అంతర్గతం కాదు, కానీ ఇతర పురాణాలలో సమన్వయం ఏమిటంటే అక్కడే ఒక ఆవు కూడా కనబడిందని, ఆ ఆవుని బ్రహ్మగారు నువ్వెందుకు వెళ్ళావు అని అడిగితే, అది నేను ఆ పైన అభిషేకం చేసి వస్తున్నాను, పైనుంచి ఎప్పటి నుంచో దిగుతున్నాను అంది. అయితే నువ్వు కూడా నేను పైభాగం చూశానని సాక్ష్యం చెబుతావా అని చతుర్ముఖ బ్రహ్మగారు అడిగితే, ఆ ఆవు చెబుతాను అని తన ముఖంతో అంగీకరించింది. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఆవు మొగలి పువ్వుతో కలిసి కిందకొచ్చాడు. శ్రీ మహావిష్ణువును ఆయన చూసి, నువ్వు అడుగు భాగాన్ని చూసి వచ్చావా అని అడిగాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నాడు, నాకు కనబడలేదు, ఎంత దూరం వెళ్ళినా నేను కనబడలేకపోయాను, పైకి వచ్చేసాను అన్నాడు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, నువ్వు చూడలేదా, నేను చూసి వచ్చాను, ఇందుకు సాక్ష్యం ఈ కేతకీ పుష్పం, ఈ ఆవు అన్నారు. కేతకీ పుష్పం ఆయన చూసి వచ్చారు అని చెప్పింది. ఆవు ముఖంతో అంగీకరించి పృష్ఠభాగాన్ని కదిపి చూడలేదు అని చెప్పింది. ఇప్పుడు నిరాకారంగా జ్యోతిస్తంభంగా ఉన్న పరమాత్మ శంకరుడి సాకారాన్ని పొంది చతుర్ముఖ బ్రహ్మగారితో, బ్రహ్మ, నీకు బ్రహ్మదర్శనం అయిందని అబద్ధం ఆడావు, కాబట్టి నీకు నేను కొన్ని శాపవచనాలు ఇస్తున్నాను. ఒకటి, నీకు భూమి యందు పూజ లేకుండుగాక, నిన్నెవ్వరూ పూజ చేయరు, కానీ బ్రహ్మస్థానం అని ఒక స్థానం ఉంటుంది, ఆ స్థానమునందు ఆవాహన పొంది నీవు గౌరవింపబడుతూ ఉంటావు. రెండవది, శ్రీ మహావిష్ణువు అబద్ధం చెప్పకుండా నేను చూడలేదు అని చెప్పాడు, కాబట్టి నాతో సమానంగా ఆయనకు వైభవోపేతంగా పూజలు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, ఆ ఉత్సవాలకు నీవు ఆధిపత్యం వహిస్తూ ఉంటావు. అందుకే బ్రహ్మోత్సవము అని బ్రహ్మగారి రథం ఉత్సవాలకి ముందు నడుస్తూ ఉంటుందండి.
ఇక తర్వాత కేతకీ పుష్పం అబద్ధం చెప్పింది, అంటే మొగలి పువ్వు అబద్ధం చెప్పింది కాబట్టి ఈ కేతకీ పుష్పం నా పూజ యందు వినమయం అవదు కాక అవకుండు కాక అని, ఎంత సువాసనాభరితమైన మొగలు పువ్వు నా పూజలో పెట్టినా అది ఉపయోగించబడదు అని చెప్పాడు. అందుకే భగవదర్చనకు ఉపయోగపడిన పువ్వు ఎంత అందంగా ఉంటే ఎందుకండి, ఎంత సువాసన ఉంటే ఎందుకు. ఇప్పుడు కేతకీ పుష్పం నా బతుకింతేనా, నాకు పూజార్హత లేదా అని బాధపడింది. నాకు పూజించబడువు కానీ నాకు భక్తులైన వారు నిన్ను తలలో ధరిస్తారు. నా భక్తులు ధరిస్తే నేను ఎక్కువ ప్రీతిని పొందుతాను కాబట్టి శివభక్తులైన వారు మొగలు పువ్వు ధరించవచ్చు. నాకు పూజ జరిగే చోట ప్రాంగణం మీద మొగలు పువ్వులతో అలంకారం చేస్తే నేను ప్రీతి పొందుతాను. ప్రత్యక్షంగా మొగలి పువ్వులతో నాకు పూజ మాత్రం చేయకూడదు అని చెప్పాడు. కాబట్టి శివుడికి మొగలి పువ్వులతోటి పూజ చెయ్యరు. ఆ మొగలి పువ్వుకి శాపం వరం రెండింటినీ అనుగ్రహించాడు ఆయన. ఇక్కడ మనకు ఒక చిన్న సందేహం వస్తుంది కదండి, సందేహాలు పుట్ట కదండి మన బుర్ర. చతుర్ముఖ బ్రహ్మగారు సరస్వతీదేవికి భర్త. చతుర్ముఖుడు, 4 ముఖాలతో వేదం చెప్పేవాడు. అంతటి మహానుభావుడు అటువంటి బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు నిజంగా ఇలా దెబ్బలాడుకుంటారా? ఒకవేళ బ్రహ్మగారు ఏదో పొరపాటు పడ్డారనుకుంటే శ్రీ మహావిష్ణువు మహానుభావుడు, ఎవరి అనుగ్రహంతో ఈ లేఖలు నిలబడుతున్నాయో, ఏ మహానుభావుణ్ణి మనం సృష్టికర్తగా, స్థితికర్తగా, ప్రళయకర్తగా చెబుతున్నాము, అటువంటి మహానుభావుడు ఇంత లేఖితనంగా బ్రహ్మగారితో దెబ్బలాడి మధ్యలో జ్యోతిస్తంభం కనబడితే దాని మొదలు కనబెడతానని వరాహ రూపంలో కిందకి పెడతాడా? అసలు ఇదేనా దీని ఉద్దేశం, లేకపోతే ఇంకేమైనా ఉందా? పురాణం ఇంకేమైనా చెప్పాలనుకుంటోందా అని మనం బాగా ఆలోచించినట్లయితే, అలా ఏర్పడిన శివలింగం జ్యోతిస్తంభంగా ఏర్పడినదే మహాశివరాత్రి. దాని పేరు రాత్రి. ఇది మెల్లమెల్లగా లింగాకృతికి తగ్గిపోయి కంటి చేత చూడదగినటువంటి లింగాకృతిని పొందిన రూపమే అరుణాచలంలో ఉన్నటువంటి కొండ. ఆ శివుడు నిర్దేశించిన తర్వాత పూజ ప్రారంభమైన రోజే మహాశివరాత్రి. మరి ఇప్పుడు బ్రహ్మగారి స్థితి, అరుణాచలంలోని కొండ, శ్రీ మహావిష్ణువు స్థితి ఏమిటి? మనం జాగ్రత్తగా కనుక సమన్వయం చేసుకుంటే బ్రహ్మ, విష్ణువు, శివుడు అనే మూడింటితోటే మనకి ఎప్పుడు ఏది చెప్పాల్సి వచ్చినా దానిని వ్యాసుడు చెబుతూనే ఉంటాడు. ఎందుకంటే ఉన్న ఒక్క బ్రహ్మము ఈ మూడింటితోనే పనిచేస్తూ ఉంటుంది. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. శ్రీ మహావిష్ణువు స్థితికర్త కాబట్టి ఆయన సత్వగుణ సంపన్నుడు. కానీ ఆయన భయంకరాకృతిలో నరసింహావతారాన్ని ధరించిన హిరణ్యకశిప సంహారం చేసి ఎంతమంది స్తోత్రం చేసినా కోపం తగ్గనప్పుడు ఆయన తమోగుణం కలిగిన వాడు అయ్యాడు. రామచంద్రమూర్తి కోదండాన్ని చేతిలో పట్టుకుని కొన్ని వేల మందిని తెగడార్చినప్పుడు కించిత్ కోపం కూడా రాకుండా తెగడార్చాడని మనం చెప్పగలమా? చెప్పలేం. కాబట్టి ఆయనకి కొన్ని చోట్ల క్రోధం వచ్చిందని కూడా వాల్మీకి మహర్షి చెప్పాడు. అప్పుడు ఆయన తమోగుణ సంపన్నుడు కాలేదా? శంకరుడు తమోగుణ సంపన్నుడు, లయం చేస్తాడని అంటారు. ఆయన తమోగుణ సంపన్నుడైతే దక్షిణామూర్తిగా కూర్చుని లోకాలనికి జ్ఞానం ఇచ్చాడు. అప్పుడు ఆయన సత్వగుణ సంపన్నుడే కదా. మరి అదే శంకరుడు జ్ఞానప్రదాత అయి జ్ఞానానికి మహేశ్వరుడని మనం కొలవాలి అని అనిపించుకుని శృతివాక్యం చేత పొగడబడినటువంటి మహానుభావుడు శ్రీ దక్షిణామూర్తి సత్వగుణ సంపన్నుడు కాలేదా? మరి అలాంటప్పుడు ఒక గుణాన్ని భగవంతుని యందు ఆరోపించి మాట్లాడడం మన అజ్ఞానం తప్ప ఇంకోటి కాదు. అందువలన భగవంతుని యందు గుణాలను ఆరోపించి మాట్లాడకూడదు. అంటే ఈశ్వరుడు కోపిష్టివాడు, మూడో కన్ను తెరిచేసి భస్మం చేసేస్తాడు, విష్ణువు ఎవరినైనా కాపాడేస్తాడు, బ్రహ్మకి పూజ లేదు కాబట్టి ఆయనకి ఏం తెలియదు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మనం ఎక్కడా మాట్లాడకూడదు. కాబట్టి భగవంతుని యందు గుణాలను ఆరోపించి మాట్లాడడం అనేది చాలా పొరపాటు. ఇంతకన్నా అసంబద్ధమైన విషయం ఇంకోటి లేదు. కాబట్టి ఇటువంటి స్థితిలో లింగావిర్భావం జరిగింది. ఈ లింగావిర్భావం సందర్భంగా ఇంకా కొన్ని విషయాలు మనం రేపటి పారాయణంలో చెప్పుకుంటూ ఈ రోజుకి ఇంతవరకు నేర్చుకున్నాం. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మళ్ళీ మనం మననం చేసుకుంటూ ఆ పరమేశ్వరుడి కృపకి దాస్యులమవుదాం. ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.